Today we discuss about the fundamentals of computer graphics and animation subject, that is Unit 4, that is sound. Sound anaga dhvani. Myself P. Vijay Kumar, working as a contract junior lecturer in Government Vocational Junior College, Mahabubnagar. Let's move on to the topic. Now, sound. Sound is the meaningful speech of any language. Sound is produced by the conversion of energy into vibrations. Sound is the sequence of wave pressure and transmitted through gases and liquids and solid. And digital audio, conversion of analog sound into a digital form is called digital audio. Digital audio is the technology that can be used to record, store, generate, manipulate and reproduce sound using ఆడియో సిగ్నల్స్ ఎన్కోడెడ్ ఇన్ డిజిటల్ ఫార్మ్. సౌండ్ అనేది భాషకు సంబంధించిన ప్రకారం వివరించినట్లయితే ఇది ఒక ధ్వని తరంగం వంటిది. సౌండ్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఇది ఒక ఎనర్జీ రూపంలో, వైబ్రేషన్స్ రూపంలో, మనకి ధ్వని తరంగాల రూపంలో మనకి ప్రవహిస్తుంటుంది. ఇది ఎక్కువ గ్యాస్, లిక్విడ్స్, సాలిడ్స్లో ఎక్కువగా ప్రసరింపజేస్తుంది. డిజిటల్ ఆడియో, ఈ డిజిటల్ ఆడియో అనేది మనకు 0 కానీ 1 కానీ అర్థం చేసుకునే పరిభాషని మనము డిజిటల్ లాంగ్వేజ్ అని కూడా అంటాము. ఈ డిజిటల్ లాంగ్వేజ్ల ప్రకారమే ఈ డిజిటల్ ఆడియో అనేది అనలాగ్ సిగ్నల్స్లో నుంచి మనము డిజిటల్ ఆడియోలోకి కన్వర్ట్ చేస్తుంటుంది. అంటే అనలాగ్లో రూపాంతరం చెందినటువంటి సిగ్నల్స్ డిజిటల్ ఆడియోలోకి కన్వర్ట్ చేయాలి. డిజిటల్ ఆడియో అనగా ఏదైనా వాయిస్ని రికార్డ్ చేయడం కానీ, స్టోర్ చేయడం కానీ, జనరేట్ చేయడం కానీ, దాన్ని మ్యానిపులేట్ అంటే ఎడిట్ చేయడం కానీ, రీప్రొడ్యూస్ చేయడం కానీ జరిగితే ఇవి ఎన్కోడ్ చేసి డిజిటల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, పవర్ ఆఫ్ సౌండ్. పవర్ ఆఫ్ సౌండ్. సౌండ్ ఈజ్ ది మోస్ట్ sensuous element of multimedia. It is the meaningful speech of any language. It is produced by the conversion of energy into vibrations. A sound is the sequence of wave pressure transmitted through gases, liquids and solids. When something vibrates into air pack and forth, it creates waves of pressure. In air, the ripples propagate about 750 miles per hour. There are two types of sound in multimedia. There are speech and music. Sound is the most sensitive element of multimedia. Multimedia అనే ఎలిమెంట్లో సౌండ్ యొక్క ప్రాముఖ్యత చాలా ఉన్నది. ఈ సౌండ్తోనే మనకు మల్టీమీడియా యొక్క పరిపూర్ణత మనకు తెలియపరుస్తుంది. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ది కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ వైబ్రేషన్స్ అంటే శబ్ద తరంగాలలో ఇది బాగా ప్రసరింపచేస్తుంది. సౌండ్ ఈజ్ ది సీక్వెన్స్ ఆఫ్ వేవ్ ప్రెషర్ ట్రాన్స్మిటెడ్ త్రూ గ్లాసెస్, లిక్విడ్స్. ఈ సౌండ్ అనేది ఎక్కువ గ్లాస్ రూపంలో, సాలిడ్స్ రూపంలో ప్రసరింపచేస్తుంది. ఇది గాలిలో మనకు ఆల్మోస్ట్ 750 మైల్స్ పర్ అవర్, అంటే గంటకి 750 మైల్స్ చొప్పున ఇది ధ్వని తరంగం అనేది ప్రసారం జరుగుతుంది. ఈ ధ్వని తరంగం అనేది కూడా 2 టైప్స్గా మనము విభజించమని, ఒకటి స్పీచ్ అని, ఇంకొకటి మ్యూజిక్ అని. నెక్స్ట్, సౌండ్ ఈజ్ మెజర్డ్ ఇన్ డెసిబెల్స్. సౌండ్ ట్రావెల్స్ ఎట్ 770 మైల్స్ పర్ అవర్. ఈ ధ్వని అనేది కొలమానం తీసుకుంటే డెసిబెల్స్లో కొలవడం జరుగుతుంది. అది సౌండ్స్ ఆల్మోస్ట్ మనకి గంటకు 770 మైల్స్ వేగంతో మనం ప్రసారింపజేస్తుంది. సౌండ్ ఈజ్ రిప్రజెంటెడ్ విజువల్లీ యాజ్ ఎ వేవ్ ఫార్మ్. ది హైట్ ఈజ్ కాల్డ్ ఆంప్లిట్యూడ్ అండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ వేవ్ లెంత్స్ ఈజ్ కాల్డ్ ది పీరియడ్ ఆఫ్ వేవ్ లెంత్. నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఫ్రీక్వెన్సీ. ది హ్యూమన్ ఇయర్ డ్రమ్ detects the frequency range from 20 Hz to 2 kHz. Too much volume can permanently damage your ears and hearing. మనం ఇంతకుముందు చర్చించినట్లుగా ఈ ధ్వని తరంగాలు మన కొలమానంలో యాప్టిట్యూడ్లో కొనడం జరుగుతుంది. అలాగే నంబర్ ఆఫ్ సైకిల్స్, ఒక సెకండ్ని మనం ఏం పిలుస్తాము అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటాం, వ్యత్యాసము. అంటే నంబర్ ఆఫ్ సైకిల్స్ ఒక్క సెకండ్కి మనం ఫ్రీక్వెన్సీగా కొలుస్తాము. అదే హ్యూమన్ హియర్ డ్రమ్ డిటెక్ట్స్ ది ఫ్రీక్వెన్సీ రేంజ్ ఫ్రమ్ 20 Hz. అంటే ఒక మానవుని యొక్క చెవి ఈ ధ్వని తరంగాలు ఎంతవరకు వినపడుతుందంటే 20 Hz నుండి 2K Hz వరకు. అంటే ఎక్కువ
ఎక్కువగా ధ్వని తరంగాలు మనము చెవులను ఇబ్బంది పెట్టినైతే మనకు ఈ హియరింగ్ అనేది కూడా మనకి వినికిడి లోపడం అనేది కూడా ఏర్పడుతుంది. నెక్స్ట్, ఇన్ విండోస్ సిస్టమ్ sound are dot wave format and they reside in the Windows Media subdirectory. Example: start dot wave, recycle dot wave, log off dot wave, etc. మనము ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఈ ధ్వని తరంగాలను మనము .wav అనే ఫార్మాట్లో మనము పొందుపరుచుకుంటాం. ఎలాగైతే మనకి ఇమేజ్ ఫైల్ ఫార్మాట్స్ ఉన్నాయో ఇక్కడ ధ్వని తరంగాలను కూడా ధ్వనికి కూడా ఫైల్ ఫార్మాట్స్ ఎలాగైతే మనము జేపీజీ అని, జిఫ్ అని, పీడిఎఫ్ అని, .psd అనే ఫైల్ ఫార్మాట్, స్టాటిక్ ఫైల్ ఫార్మాట్స్ ఉన్నాయో అలాగే ఈ ధ్వని తరంగాలు కూడా ఉదాహరణకు start.wav అని, రీసైకిల్ .wav అని, లాగ్ ఆఫ్ వేవ్ etc అని మనం ది మోస్ట్ కామన్ సౌండ్ ఫార్మాట్స్ ఆర్ అంటే మనము చాలా విస్తృతంగా మనం చూస్తున్నటువంటి ఈ ధ్వని తరంగాల ఫార్మాట్స్ అంటే .wav, .mp3, .amr, .mp4, the most common file formats in sound. Next, digital audio. Conversion of analog sound into digital form is called as digital audio. Digital audio is technology that can be used to record, store, generate, manipulate and reproduce sound using audio signals encoded in digital form. అంటే డిజిటల్ ఆడియో అంటే అనలాగ్ సౌండ్ని మనము ఏడీసీ ద్వారా, అనలాగ్ టు డిజిటల్ కన్వర్ట్ ద్వారా ఈ అనలాగ్ సిగ్నల్స్ మనము డిజిటల్ రూపంలోకి, డిజిటల్ వేవ్స్ రూపంలోకి మనము కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ డిజిటల్ ఆడియో టెక్నాలజీ ఏ విధంగా ఉంటుందంటే అది రికార్డ్ చేయడము, స్టోర్ చేయడము, జనరేట్ చేయడము, మ్యానిపులేట్ చేయడం, మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది. Digital audio is created when you represent a sound wave using numbers. This process is called digitalizing. డిజిటల్ ఆడియోని మనం క్రియేట్ చేయాలి అంటే మనము ఇది బైనరీ నెంబర్ సిస్టమ్ లాగా నంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది, 0 కానీ 1 కానీ. ఇట్ ఈస్ క్రియేటెడ్ ఫ్రమ్ మైక్రోఫోన్, టేప్ రికార్డర్ అండ్ సింక్రనైజ్ లైవ్ రేడియో etc. ఈ డిజిటల్ ఆడియో అనేది మైక్రోఫోన్ టేప్ రికార్డర్ ద్వారా సింక్రనైజ్ చేయడం ద్వారా, అదే లైవ్ రేడియోని వాడడం వల్ల కూడా రికార్డ్ అవుతుంది. డిజిటల్ ఆడియో ఈజ్ రికార్డింగ్. డిజిటల్ ఆడియోని మనం రికార్డ్ చేయగలుగుతాం. డిజిటల్ ఆడియో ఈజ్ డిపెండ్ అపాన్ ది క్యాపబిలిటీస్ ఆఫ్ ది సిస్టమ్. ఇట్ ఈజ్ డివైస్ ఇండిపెండెంట్. ఇది ఇండిపెండెంట్గా ఉంటుంది, అలాగే ఇది రికార్డ్ చేయడం జరుగుతుంది. అంటే డిజిటల్ ఆడియో ఈజ్ డిపెండెంట్ అపాన్ ది క్యాపబిలిటీస్ ఆఫ్ సిస్టమ్. అంటే సిస్టమ్ యొక్క క్యాపబిలిటీస్ మీద ఇది ఆధారపడి ఉంటుంది. అడ్వాంటేజెస్ అంటే లాభాలు. ఈ డిజిటల్ ఆడియో వల్ల లాభాలు: డిజిటల్ ఆడియో కెన్ ఈజీలీ రికార్డ్ అండ్ ప్లే. వీ కెన్ హ్యాండిల్ ఆర్ యూజ్ వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ మ్యూజిక్. The 3 frequencies most used in multimedia are 44.1 kHz and 22.05 kHz and 11.025 kHz. ఈ డిజిటల్ ఆడియో ద్వారా మనకి ముఖ్యమైన 3 లాభాలు కలిగి ఉన్నాయి. డిజిటల్ ఆడియోని మనం చాలా సులువుగా రికార్డ్ చేయవచ్చు మరియు ప్లే చేయవచ్చు. అలాగే వితౌట్ ఎనీ మ్యూజిక్ నాలెడ్జ్ లేకుండా కూడా మనం దీన్ని హ్యాండిల్ చేయగలుగుతాము. దీని ఫ్రీక్వెన్సీస్ 3 రకాలుగా ఉంటాయి. ఒకటి 44.1 kHz, 22.05 kHz, 11.025 kHz. నెక్స్ట్, ఎడిటింగ్ డిజిటల్ రికార్డింగ్ అంటే డిజిటల్ రికార్డింగ్ని ఏ విధంగా మనం మ్యానిపులేట్ చేయగలుగుతాం, ఏ విధంగా ఎడిట్ చేయగలుగుతాం. వన్స్ రికార్డింగ్ హ్యాస్ బీన్ డన్, ఇట్ నీడ్స్ టు బి ఎడిటెడ్. ది బేసిక్ సౌండ్ ఎడిటింగ్ ఆపరేషన్స్ ఆర్. ఒకసారి మనము డిజిటల్ ఆడియోని రికార్డ్ చేసిన తర్వాత వాటిని మనము ఈ క్రింది ప్రకారంగా మనము ఎడిట్ చేయగలుగుతాం. ఫస్ట్ కేటగిరీ, మల్టిపుల్ టాస్క్. Able to edit and combine multiple tracks and then merge the tracks and export them into a final mix to a signal audio file. ఇక్కడ మల్టిపుల్ టాస్క్ అంటే వివిధ రకాల పనులను ధ్వని తరంగాలలో మనము రికార్డ్ చేసిన డిజిటల్
తరంగాలని మర్జ్ చేసి, అంటే వివిధ రకాల మల్టిపుల్ ట్రాక్స్, అంటే వివిధ రకాల ట్రాక్స్ మనకి రికార్డ్ చేసిన తర్వాత వాటిని ఎక్స్పోర్ట్ చేసి ఫైనల్గా ఒక సింగిల్ ఆడియో ఫైల్లోకి రికార్డ్ చేయడం జరుగుతుంది. ట్రిమ్మింగ్ అంటే కట్టింగ్ చేయడం. Removing dead air and blank space from the front of recording and unnecessary extra time off. ఇక్కడ ఈ ట్రిమ్మింగ్ విధానంలో మనము ఆడియో తరంగాలను డిజిటల్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత ఎక్కడన్నా ధ్వని తరంగాల్లో, అంటే గాలిలో మనకి ఎయిర్ డిస్టర్బెన్స్ కానీ బ్లాంక్ స్పేస్ కానీ వస్తే వాటిని మనము ట్రిమ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. Splicing and assembling used to remove the noises. ఏమైనా డిస్టర్బెన్స్ ఏదైనా అశబ్దగా ధ్వని తరంగాలు ఉంటే వాటిని కూడా మనము డిలీట్ చేయవచ్చును, ఎడిట్ కూడా చేయవచ్చును. వాల్యూమ్ అడ్జస్ట్మెంట్. ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు అసెంబుల్ 10 different recording into a single track, then you can adjust this recording of same volume. ఇక్కడ మనము వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ అంటే ధ్వని తరంగాలని మనము రికార్డ్ చేసిన తర్వాత మల్టిపుల్ ట్రాక్స్ని ఒక సింగిల్ ట్రాక్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత మనము ఈ వాల్యూము, అంటే సౌండ్ యొక్క వాల్యూమ్ డిక్రీజ్ చేసుకోవచ్చును, అంటే పెంచవచ్చును, తగ్గించవచ్చును. ఫార్మాట్ కన్వర్షన్ యూస్ టు కన్వర్ట్ ఫ్రమ్ ది ఫార్మాట్ టు అనదర్. ఒక ఆడియో ఫైల్ ఫార్మాట్ నుంచి ఇంకో ఆడియో ఫైల్ ఫార్మాట్కి కూడా మనము మార్చవచ్చును. ఈక్వలైజేషన్ యూస్ టు మాడిఫై ఏ రికార్డింగ్ ఫ్రీక్వెన్సీ. ఈక్వలైజ్ అన్ని ధ్వని తరంగాలను కూడా చాలా సులువుగా సమాంతరంగా మనము ఫ్రీక్వెన్సీ ప్రకారం మనము పొందుపరచవచ్చును. నెక్స్ట్ MID అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. హియర్ MID is an instrument, musical instrument digital interface. It is a communication standard developed in early 1980s for electronic musical instruments and computers. It allows digital instruments, electronic keyboard, sound modules and effect boxes to interact with each other. A single MID link can carry up to 16 channels of information, each of which can be routed to a separate device. MID is called as score. It is dependent on the quality of instrument. It is small in size and embedded in web page and play quickly. The length of the MID is changed without the quality. ఈ MID అనేది ధ్వని తరంగాలకి రికార్డ్ చేయడానికి కానీ కూడా ఇది ఒక ఇంటర్ఫేస్ లాగా పనిచేస్తుంది. ఇది 1980 సంవత్సరంలో కమ్యూనికేషన్ స్టాండర్డ్ 1980 సంవత్సరంలో ఎలక్ట్రానిక్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ కంప్యూటర్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఎలక్ట్రానిక్ కీబోర్డ్ కానీ సౌండ్ మాడ్యూల్స్ కానీ బాక్సెస్ కానీ మనము రికార్డ్ చేయొచ్చు. A single MID link can carry up to 16 channels of information. నెక్స్ట్ అడ్వాంటేజెస్, అంటే ఈ MID ఇన్స్ట్రుమెంట్ వల్ల మనకి ఉపయోగాలు. ది సైజ్ ఈజ్ ఇండిపెండెంట్, ఇది దానంతకదే సపరేట్గా ఉంటుంది. ఇట్ విల్ బి 200 to 1000 times smaller than డిజిటల్ ఆడియో. ఈ డిజిటల్ ఆడియోస్ మనం పోల్చినట్లయితే ఇది 200 నుంచి 1000 టైమ్స్ వరకు చాలా చిన్నదిగా ఉంటుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎడిటబుల్. ఈ MID ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి మనం ధ్వని తరంగాలను చాలా సులువుగా మనము ఎడిట్ చేయవచ్చును. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ప్లే వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ MID. ఈ MIDని వాడాలి అంటే మనము బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా అవసరము. Audio file formats. Audio file formats may be divided into WAV, MP3, WMA and AAU. Now we discuss about WAV. It is Microsoft and IBM file format used for stereo on audio bit stream and PCs. It is the main format used
In Windows systems, 1 minute of a sound can occupy 64 KB. Maximum storage is 27 MB మెగాబైట్స్. ఆడియో ఫైల్ ఫార్మాట్స్లో మొదటిది మనము చర్చించుకోవాల్సింది WA ఫైల్ ఫార్మాట్. దీన్ని రూపొందించిన వారు మైక్రోసాఫ్ట్ అండ్ IBM వాళ్ళు. ఇది ఎక్కువగా స్టీరియో ఆడియో సిస్టమ్స్కి, పర్సనల్ కంప్యూటర్స్కి వాడడం జరుగుతుంది. ఇది ఎక్కువగా విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా వాడడం జరుగుతుంది. ఇది ఒక నిమిషానికి ఈ ధ్వనిపరంగా ఆక్యుపై చేసుకునే కెపాసిటీ అంటే 644 KB. మ్యాక్సిమం స్టోరేజ్ ఎంత ఉంటుంది అంటే ఇది 27 MB దాకా ఉంటుంది. MP3 అనగా మ్యూజిక్ ప్లేయర్, మ్యూజిక్ ఆడియో ప్లేయర్ 3, కామన్లీ రెఫర్డ్ యాజ్ MP3, డెవలప్డ్ బై ది Fraunhofer Institute. ఈ Fraunhofer Institute వాళ్ళు ఈ MP3 ఫార్మాట్ని డెవలప్ చేసినారు. ఇట్ యూజెస్ లాసీ కంప్రెషన్ అల్గారిథం, WMA. ఇది కూడా ఒక ఆడియో ఫైల్ ఫార్మాట్. అండ్ విండోస్ మెటా ఆడియో, ఇట్ ఈస్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్, యూజ్ టు డిస్ట్రిబ్యూట్ రికార్డ్ మ్యూజిక్ ఓవర్ ది ఇంటర్నెట్. ఈ WMA అనే ఫైల్ ఫార్మాట్ అంటే ఆడియో ఫైల్ ఫార్మాట్ మైక్రోసాఫ్ట్ సిస్టమ్ వాళ్ళు అభివృద్ధి చెందిండు. దీని వలన మనకి ఇంటర్నెట్ని ఉపయోగించి ధ్వని తరంగాలను మనము రికార్డు చేసుకోవచ్చును. AU, Unix audio, it is used to create sound files for Unix computers and web. ఈ AAU అనే ఆడియో ఫైల్ ఫార్మాట్ మనం ఎక్కువగా యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లో, యూనిక్ కంప్యూటర్స్లో మరియు వెబ్ బేస్డ్ సిస్టమ్స్లో ఎక్కువగా వాడడానికి ఉపయోగిస్తూ ఉంటారు. AIFF, ఆడియో ఇంటర్చేంజ్ ఫైల్ ఫార్మాట్. ఆడియో ఇంటర్చేంజ్ ఫైల్ ఫార్మాట్, ఇట్ ఈస్ యూజ్ టు యాపిల్ అండ్ సిలికాన్ గ్రాఫిక్ కంప్యూటర్స్. ఈ ఆడియో ఫైల్ ఫార్మాట్ని ఎక్కువగా యాపిల్ మరియు సిలికాన్ గ్రాఫిక్ కంప్యూటర్స్ వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు. MID అండ్ MIDI, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డిజిటల్ ఇంటర్ఫేస్, స్టాండర్డ్ ఫార్మాట్ ఫర్ ది ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యూజికల్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, సింథనైజర్ అండ్ కంప్యూటర్. నౌ ఇక్కడ మనము ఈ ధ్వని తరంగాలలో ఆడియో ఇంటర్చేంజ్ ఫైల్ ఫార్మాట్, ముఖ్యంగా ఈ యాపిల్, సిలికాన్ గ్రాఫిక్ కంప్యూటర్స్ అండ్ MID అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డిజిటల్ ఇంటర్ఫేస్ స్టాండర్డ్ ఫార్మాట్ ఫర్ ది ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యూజికల్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, సింక్రనైజర్ అండ్ కంప్యూటర్. అండ్ ముఖ్యంగా ఈ MID అనే ఇన్స్ట్రుమెంట్, ఇట్ ఈస్ ఏ communication standard developed in early 1980s for electronic musical instruments and computers, and it allows digital instruments, electronic keyboards, sound modules and effect boxes to interact with each other. It allows digital instruments and electronic keyboard and sound modules and effective boxes. A single MID link can carry up to 16 channels of information, each of which can be routed to separate device. MIDI is called a score. It is dependent on the quality of instrument. It is small size and embedded in web page and play quickly. The length of the MIDI is changed without the quality. ఈ MIDI అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డిజిటల్ ఇంటర్ఫేస్. దీనిని 1980వ సంవత్సరంలో స్టాండర్డ్ డెవలప్ వాళ్ళు, ఎలక్ట్రానిక్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ కంప్యూటర్స్ వాళ్ళు మనకి డెవలప్ చేయడం జరిగింది. ఈ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఎలక్ట్రానిక్ కీబోర్డ్ కానీ, సౌండ్ మాడ్యూల్స్ కానీ, అలాగే ఎఫెక్టివ్ బాక్సెస్ కానీ ఇంటరాక్ట్ కావడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఏ సింగిల్ MID లింక్ అంటే ఒక సింగిల్ MID లింక్ కెన్ క్యారీ అప్ టు 16 ఛానల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ MID ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనము 16 రకాలకు సంబంధించిన డివైసెస్ని మనం సులువుగా రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. ఇది ఇన్స్ట్రుమెంట్ యొక్క క్వాలిటీ మీద కూడా ఆధారపడి ఉంటుంది.
It is small size and embedded in web page and play quickly. The length of the MIDI is changed without the quality. అడ్వాంటేజెస్ అంటే ఈ ఎంఐడి ఇన్స్ట్రుమెంట్ వాడడం వల్ల ఉపయోగాలు. ది సైజ్ ఈజ్ ఇండిపెండెంట్. It will be 200 to 1000 times smaller than digital audio. It is completely editable. It is not easy to play without the knowledge of MID. It is not easy to play without the knowledge of MID. And now we discuss about the audio file formats. However, we have the from file formats for static images. Just like in a similar manner, we have some audio file format when compared to and static image file formats. To the comparison with audio file format is purely different, because static images are mainly divided in JPG, GIF, PDF, RAW and TIFF. Now these file formats are WAV. Most commonly used audio file format as WAV and MP3, WMA and AAU. And now we discuss about the WAV. It is Microsoft and IBM file format used for stereo and audio bit stream and PCs. It is the main format used in Windows system. 1 minute of the sound can occupy 64 KB kilobytes and maximum storage is 27 MB megabytes. అంటే ఈ WA ఫైల్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళు అండ్ IBM ఫైల్ కంపెనీ వాళ్ళు, అంటే ఆ సంస్థ వాళ్ళు ఈ ఆడియో ఫైల్ ఫార్మాట్లో దీన్ని రూపొందించినారు. ఈ ఫైల్ ఫార్మాట్ ఎక్కువగా స్టీరియో ఆడియో రికార్డింగ్ కోసము, బిట్ స్ట్రీమింగ్ కోసము, అలాగే పర్సనల్ కంప్యూటర్స్లో ఆడియో రావడానికి ఎక్కువగా వాడడం జరుగుతుంది. ఇట్ ఈస్ ది మెయిన్ ఫార్మాట్ ఫర్ విండోస్ సిస్టమ్. అంటే ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, అంటే మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఈ WA ఫైల్ ఫార్మాట్ అనేది చాలా ఉపయోగమైనది. ఇది ఒక్క నిమిషంలో ఈ ధ్వని తరంగాలు 64 KB కిలోబైట్స్ వరకు ఆక్యుపై చేయడానికి ఉంటుంది. అలాగే ఒక్క నిమిషంలో దీని మ్యాక్సిమం స్టోరేజ్ కెపాసిటీ 27 MB దాకా ఉంటుంది. నెక్స్ట్ MP3 అంటే మ్యూజిక్ ఆడియో ప్లేయర్, మ్యూజిక్ ఆడియో లేయర్ 3 అని కామన్లీ యూజ్డ్ రెఫర్డ్ యాజ్ MP3, డెవలప్డ్ బై Fraunhofer Institute. It uses lossy compression algorithm. ఈ MP3ని ఎక్కువగా ఇప్పుడు ఆడియో ట్రాక్స్ రికార్డింగ్ కోసం ఎక్కువగా వాడడం జరుగుతుంది. అండ్ WMA, విండోస్ మెటా ఆడియో. ఇట్ ఈస్ డెవలప్డ్ by Microsoft, used to distribute record music over the internet. ఈ WMA ఫైల్ ద్వారా మనం చాలా సులువుగా మ్యూజిక్ని రికార్డ్ చేయడం జరుగుతుంది, అది ఇంటర్నెట్ ఉపయోగించుకొని. AU Unix audio. It is used to create sound files for unique computers and web. ఎక్కువగా యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడేవాళ్ళు ఈ AU ఫైల్ ఫార్మాట్ని ఎక్కువగా వాడడం జరుగుతుంది. Now AIF, audio interchange file format. AIF means audio interchange file format. It is used to on Apple and Silicon graphic computers. ఇది ఎక్కువగా మనము యాపిల్ మరియు సిలికాన్ గ్రాఫిక్ కంప్యూటర్స్లో ఎక్కువగా వాడడం జరుగుతుంది. మనము ఇక్కడ వ్యత్యాసం గురించి తెలుసుకుందాం. MID అండ్ MIDI అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డిజిటల్ ఇంటర్ఫేస్.
digital interface, musical instrument digital interface, standard format for the interchange of musical information between musical instruments, synthesizer and computer, synthesizer and computer, musical instrument digital interface. Now we move on to some very important question for exercising for the students who can learn for public examinations for upcoming exams, and these are the short questions and these are the long type questions. Now we discuss about the some what is మల్టీమీడియా ఆడియో సిస్టమ్ అంటే ఇక్కడ మనము పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం ఇప్పుడు జరగబోయే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కోసం ఈ సౌండ్ అనే అధ్యాయంలో కొన్ని 5 షార్ట్ ఆన్సర్స్ 3 లాంగ్ ఆన్సర్స్ ఇప్పుడు మనము ఈ స్క్రీన్ మీద మనము చూడగలుగుతున్నాము. వాట్ ఈజ్ మల్టీమీడియా ఆడియో సిస్టమ్? మల్టీమీడియా ఆడియో సిస్టమ్ అనగానేమి? వాట్ ఈజ్ డిజిటల్ ఆడియో? డిజిటల్ ఆడియో అనగానేమి? Write about Red Book standards. Write about Red Book standards. And Red Books standards కొలమానాల గురించి వివరింపము. లిస్ట్ అవుట్ ది డిఫరెంట్ ఆడియో ఫైల్ ఫార్మాట్స్. ఆడియో వివిధ రకాల ఆడియో ఫైల్ ఫార్మాట్లని తెలుపము. హౌ టు డిటర్మైన్ ది సైజ్ ఆఫ్ ది డిజిటల్ ఆడియో. డిజిటల్ ఆడియో యొక్క సైజును ఏ విధంగా కొలవగలుగుతాము? దీర్ఘకాలిక సమాధానం, దట్ మీన్స్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ పవర్ ఆఫ్ సౌండ్. పవర్ ఆఫ్ సౌండ్ గురించి క్లుప్తంగా వివరింపుము. ఎక్స్ప్లెయిన్ అబౌట్ మేకింగ్ ఎంఐడి ఆడియో. ఎంఐడిఐ ఆడియో గురించి వివరింపుము. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎడిటింగ్ డిజిటల్ రికార్డింగ్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎడిటింగ్ డిజిటల్ రికార్డింగ్. ఎడిటింగ్ డిజిటల్ రికార్డింగ్స్ గురించి వివరింపుము. Now, according to these short questions and these long questions is very much important to the students while learning of the means. By learning of these questions, you have to know what are the differences between the analog signals and the digital signals. First of all, how we go to the number systems also, how the computer can understand and how the computer can కన్వర్జేషన్ దేర్ టెక్నాలజీ ఇంటూ డిజిటల్ ఫార్మాట్. ఇక్కడ మనము ఈ సౌండ్ అనే అధ్యాయంలో మనం చర్చించుకున్నప్పుడు ఈ అనలాగ్ తరంగాలు, అనలాగ్ సిగ్నల్స్, డిజిటల్ సిగ్నల్స్ ఏ విధంగా మనము మార్పులు చేర్పులు చేసుకొని ఈ డిజిటల్ ఫార్మాట్లోకి రూపాంతరం చెందుతాయో మనము చర్చించుకోవచ్చును. ఇది ఈ విధంగా మనము చాలా సులువుగా కూడా మనము నేర్చుకోవచ్చును. Now these short questions in multimedia, most are frequently asked question is MID. How MID can making, how MID audio can be recording, how MID is working. It is very important. That is second long question. Explain about making MID audio, and in the similar manner explain about editing digital recordings is also very important. And for this unit you need to go to the audio file formats as we discussed about audio file formats, that is WAV, MP3, WMA and AV. అంటే మనము ఈ ఆడియో ఫైల్ ఫార్మాట్స్లో ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ MP3 ఈ ఆడియో ఫైల్ ఫార్మాట్స్ ఏ విధంగా అయితే మనము ఇమేజ్ ఫైల్ ఫార్మాట్స్ చాలా క్లుప్తంగా వివరిస్తూ ఉంటామో, అదేవిధంగా ఈ ధ్వని తరంగాలకు సంబంధించిన ఫైల్ ఫార్మాట్స్ అంటే సౌండ్ ఫైల్ ఫార్మాట్స్ని కూడా మనం చాలా క్షుణ్ణంగా నేర్చుకొని ఉండవాలి. ఎందుకు అంటే
మనము నాట్ ఓన్లీ ఈ టెక్స్ట్ మ్యాటర్తోనే మనము వర్కింగ్ చెయ్యము. కొన్నిసార్లు మనము మన వాయిస్ని ధ్వని రూపంలో కూడా రికార్డ్ చేయవచ్చు. ఇలా రికార్డ్ చేసేటప్పుడు నిమిషానికి, సెకండ్కి ఏ ఫైల్ ఫార్మాట్లో మనం రికార్డ్ చేస్తున్నాము అనేది కూడా మనం చాలా సులువుగా తెలుసుకొని ఉండవలెను. అలాగే ఈ ఫైల్ ఫార్మాట్స్లో యొక్క ఎంఐడి ఇన్స్ట్రుమెంట్ అనేది కూడా చాలా ఉపయోగము. ఈ ఎంఐడి ఇన్స్ట్రుమెంట్స్ని ఏ విధంగా మనం ఉపయోగిస్తాము అదే విధంగా ఈ ఎంఐడి అనేది ఏ విధంగా మనకి ఈ ఆడియో ఫైల్ ఫార్మాట్స్ని డిజిటల్లోకి కన్వర్ట్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వివిధ రకాల డివైజెస్ ఏ విధంగా కనెక్టివిటీకి కనెక్ట్ చేయడానికి ఉపయోగిస్తుంటారు అనేది కూడా చాలా సులువుగా తెలుసుకొని ఉండవలను. ఒక సౌండ్ రికార్డర్, ఒక ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా ఈ ఫైల్ ఫార్మాట్స్ మీద కూడా చాలా ప్రావీణ్యతము కలిగి ఉండవలెను. ఓకే, and thank you, and once again